హాయ్ అండి. లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము ఆలు అండి బంగాళదుంప ఇగురు కర్రీ చేసుకుంటున్నామండి. ఈ బంగాళదుంపని ఉప్పు, కారం, పసుపు ఈ మూడు వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వీటితో ఇప్పుడు మనం కర్రీ చేసుకోబోతున్నామండి. అందరూ బాగున్నారండి? పండగ బాగా చేసుకున్నారా అందరూ? విజయదశమి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తానండి. పసుపు వేసుకుందామండి. ముందు ఆయిల్ పెట్టేశాను ముందే, అందులో కొంచెం పసుపు వేసాను కనుక చిటికెడు పసుపు వేసా, కొంచెం మెంతి పొడి, వేగిపోయిందండి. ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ, కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు, మూత పెట్టుకుందామండి. ఉల్లిపాయ కొంచెం మగ్గాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుందండి. కూర అచ్చం మనం మటన్ కూర ఉన్నట్టుగా, చికెన్ కూర ఉన్నట్టు ఉంటుందండి. మసాలా వేసి చక్కగా ఇగురులాగా వండితే బంగాళదుంప ఎంత కూర అయినా తినేయచ్చు. చక్కగా చపాతీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ, రైస్లోకి కానీ, ఎందులోకైనా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మసాలా వేయాలి కదా. అల్లం వెల్లుల్లి వేగింది. ఒక స్పూను, చిన్న స్పూన్ అండి ఇది, ఒక చిన్న స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్లు కొబ్బరి గసగసాల పొడి వేసుకుందామండి. ఒక చిటికెడు మసాలా పొడి చాలండి. అది సూపర్ అలా వస్తుందండి. పొళ్ళన్నీ మొన్నే చేశాను, కొత్తగా ఫ్రెష్గా చేశా కదా, మంచి సువాసన వస్తుంది. మామూలుగానే ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అన్నమాట. మెంతి పొడి కూడా మొన్నే చేశానండి, భలే సువాసన వస్తుంది. పొడులన్నీ ఫ్రెష్ కదా. ఒక అల్లం వెల్లుల్లి పేస్టే మొన్న సండే చేసిన పేస్ట్ ఉంది కొంచెం, సరే అది కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు ఈ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదండి, ఇది వేసేసుకుందాం. మనం మ్యాగ్నేషన్ చేసామనుకోండి, చూసారు ఎంత వాటర్ వచ్చిందో. బంగాళదుంపలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చక్కగా ఉప్పు, కారం అన్నీ చక్కగా లాక్కుంటుంది అనమాట ఆలు. ఇది వేసేసి
కొంచెం కారం వేసుకుందామండి. మ్యాగ్నేషన్లో కొంచెం వేసాను, ఇంకా కొంచెం వేసుకుందాం. స్పూన్ మర్చిపోయినట్టు. బంగాళదుంప కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. బంగాళదుంప స్వీట్నెస్ ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కొంచెం ఉప్పు మ్యాగ్నేషన్లో కొంచెం వేసుకున్నాము, చూసుకొని వేసుకుందాం. కొద్దిగా వేస్తున్నాం. బంగాళదుంప బాగా వేగాలండి. వేగాక మళ్ళీ చూపిస్తాము. ఇదిగోనండి, దుంపలు చక్కగా వేగిపోయినాయి ఎర్రగా. చూసారా, ఇలా వేగాలి మనకి. అప్పుడు పచ్చి వాసన అనేది ఉండదన్నమాట. ఇట్లాగే మూత పెట్టుకొని సిమ్లో చక్కగా ఎర్రగా వేయించేసుకున్నాం అనుకోండి, ఫ్రై బాగుంటుంది. అలా కూడా అలా నేను ఆల్రెడీ చేసి చూపించాను కనుక ఈరోజు ఇగురుగా చూపిస్తున్నానండి. కొంచెం వాటర్ పోసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఈ దుంపల్ని కొంచెం ఉడకనిద్దాం. మసాలా దుంపలు కొంచెం కొత్తిమీర వేసుకొని ఆల్రెడీ దుంపలు మగ్గిపోతాయండి. కొంచెం వాటర్ వేసాం కనుక చక్కగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. కొంచెం వేసుకుందాం. మనం ఇగురుగా ప్రిపేర్ చేసుకున్నాం కనుక, అదే ఫ్రై అనుకోండి, చక్కగా సిమ్లో పెట్టుకొని వాటర్ పోయకుండా చక్కగా వేయించుకుంటే చక్కగా ఎర్రగా వేగిపోతాయి. అది ఫ్రై అవుతాయి. ఇది ఇగురు కనుక కొంచెం వాటర్ పోసాను. ఉడికితే అయిపోయినట్టేనండి. కొంచెం ఉడకనమండి, వాటర్ వేసాను కదా. ఇదిగోనండి, మన కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కగా దుంపలు ఉడికిపోయినాయి మెత్తగా. చక్కగా గ్రేవీ కూడా కలర్ఫుల్గా వచ్చేసింది. చాలా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అండి దుంపలు. చూసారా ఎంత బాగుందో కర్రీ, ఎంత బాగుందో చూసారా. బంగాళదుంప గ్రేవీ, బంగాళదుంప ఎగురండి. చాలా చాలా సూపర్ ఉంటుంది. మసాలా వేసి చేసిన ఎగురు చాలా చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ, దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, ఎందులోకైనా బాగుంటుంది గ్రేవీ. చక్కగా సూపర్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సరే ఎంత బాగుందో, చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. బంగాళదుంప ఇగురు. థ్యాంక్ యూ.